అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. అమ్మా నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు, నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమోరా? కరెక్ట్ కరెక్ట్ రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదన్నా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను. Get out. కడుగుతాను. కదా ఏంటి నా లక్కు? ఇవాళ పొద్దున ఎవరి మొహం చూశానంటో. ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్, ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మో, ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఆ గద నీకెందులకురా? ఎందుకంటే అమ్ముకోవడానికి. ఆహారం పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించుకో. ఇంత తెలికైపోయిందండి. గదా గదా. అయ్యి బాబోయ్, ఈ గట్టపెంట నవ్వేటయ్యా బాబోయ్. అమ్మో, ఇదేంటి? నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ పెట్టాయా? అసలు నువ్వెవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం, ఘటోత్కచనామధేయులు. ఓహో, అలాగా. రామాపక్షం అన్నమాట. నన్ను పక్షాలేదవరా? భూక్షి, మక్షి, రూక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి, దుష్టభావాపేక్షి, దౌర్భాగ్య కక్షి, బహులోప రూక్షి, బహుదుష్ఫలాక్షి, మాలిన్య భక్షి, ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే, తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ప. సంస్కృత పదాల మీద పదాలతోటి అక్షి ఇచ్చి ఈక్షి అని ఈ బిల్డప్ ఏంటయ్యా బాబు? నీ గదకోదన్నావు, నీకోదన్నావు, తీసుకోవా బాబు. అదేంటి? చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద. ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు? ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు, వీడొక అంట్ల వధవా, వీడొక వంట వధవా. ఏమిటి స్వామి, ఏమిట్రా? ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు ఖాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లొస్తుంది చూడు. ఇదిగో ఏదో కుడి తాగుతుంటే ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ గా తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే 4 కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డేకిషా తెలుసు నువ్వు. నోర్మై. ఇదేనా మీ ఇల్లు?
ఇల్లు చిటి అదేనా మీ ఇల్లు? అవును. కాలేజీ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి నీ కోసం నేను పడి చూస్తున్నా. బిఏ చదువుకున్నా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా పిడకలు ఇలా గోడ పడుతున్నావు చూడు, నిన్ను అభినందించక తప్పదు. నువ్వు మాత్రం బియ్య చదువుతూ సిగ్గు లేకుండా చీపురు పట్టుకొని వీధిలో ఉడుస్తుంటే నిన్ను కంగ్రాట్ చేయాలిగా. గజలక్ష్మి, ఇలా మనిద్దరి చేతులు కలిసి సంఘంలో చెత్తంతా ఏరి పేడలో కలిపి గోడలకు పిడకల్లా వేయచ్చు. అప్పుడు ప్రతి పిడక మన ప్రేమ కథ చెప్తుంది. గజలక్ష్మి, గజలక్ష్మి, నాన్న, గజలక్ష్మి, గజం, భుజం, భుజమా, రౌడీ. గజం నీకు తెలుసా? గజం మాత్రమే కాదురా, వాళ్ళమ్మ గజం నర కూడా నాకు బాగా తెలుసు. దాని దయ వల్లనే అర గజం తగ్గాను. ఏముందని తగ్గడానికి? ఇంకో గజం తగ్గినా కూడా పర్వాలేదు. అసలు ఎందుకు వచ్చావు? అదే గజాన్ని ప్రేమించాను. ఏ? నేను ప్రేమిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడకుండా నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అది నిన్ను ప్రేమిస్తుందా? అంతేగా మరి. ఎవరైనా సరే వాళ్ళ నాన్న కళ్ళల్లో కారం కొట్టి, కారమా? కారం కాకపోతే పిడికిడి మట్టి కొట్టి కళ్ళల్లో అక్కడే కొట్టాలి. ఏ బడిలోనో గుడిలోనో ఎక్కడైనా కలుసుకుని నా ఒడిలో పడుకుని చెయ్యి, నీకు పావలా ఇస్తాను. ఏరా ఏ నీ మొహం చూస్తే ముప్పావలాగా 3 హత్యలు చేసేటట్టున్నావు. నేను పావలా ఇస్తాను. లేదన్నావుగా. లేదు. పావలా చాలు. చిన్నవాడివైనా ఎంత పెద్ద మాట చెప్తా. అమ్మాయి ఏమిటి నాన్న? గజం నీ కూతురా? ఎవరు కూతురా సరే వదలను. నా గజలక్ష్మి బురదలో తామర పువ్వు. అంటే నేను బురదా, నా భార్య బురదా? ఏడవండ్రా అమ్మాయి. పోయి చాంతాడు పట్రా. ఎందుకు నాన్న? సరే కోలు పట్రా. అందుగా పట్రా. స్టూడెంట్తో పెట్టుకుంటున్నావు. నేను స్టూడెంట్ ఒకప్పుడు. నీ మీద నమ్మకం లేదు నాకు. ఏరా సర్టిఫికేట్ కావాలా? చూపిస్తానురా. ఏమైందిరా? అసలు ఏం జరిగింది? లేడీసా పోలీసా? ఎవరో పిలకవాడరా? నడిచిందని కూతుర్ని ప్రేమించడమేనా? కాళ్ళ మీద పడతావు ముసలి. ముసలినే, కానీ ఆ ముసలి కూడా ఒకప్పుడు నీలాంటి యువకుడేనని, యువకుల ప్రేమ కలాపాలు అతనికి తెలుసని మర్చిపోయావా? ఏది? ఎవరిది? వాడెవడైతే నాకే ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఊరుకో నాన్న, పాపం కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా క్షమాపణ అడుగుతాడు? గజం, నువ్వు చెప్పింది నిజం. ఒరే సుబ్బయ్య, ఇతను వదిలేయ్. పెద్దవారు ఓ మాట అలా అభ్యక్తారా? ఎందుకు? ఏమీ లేదు. మీలాంటి పెద్దవారు కింద నిలబడుండగా నాలాంటి చిన్నవాళ్ళు క్షమించు అని అడగకూడదు. అందుకు ఓహో. వెనక్కి తిరుగుతారా? ఎందుకు? క్షమాపణ అడగడానికి. ఓ అడుగు. శిఖరం పగిలిపోయింది. నేనే ఏంటి? ఊరుకో నాన్న, స్టూడెంట్స్ ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకుని నువ్వా నేనా? తెలుగు వన్